బిగ్ బాస్ హౌస్ నుండి ఫస్ట్ వికెట్ పడింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ తొలి వారంలో ఎలిమినేట్ అయ్యారు. నిజానికి హౌస్ లో ఉన్న సెలబ్రిటీలో కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలన్నా, కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ అని చెప్పాలన్నా షష్ఠీ వర్మయే. అలాంటి షష్ఠీ వర్మ అనూహ్యంగా తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఆమె ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా షాకింగ్ గానే అనిపించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత జరిగే బిగ్ బాస్ బజ్ ని శివాజీ హోస్ట్ చేయడంతో మంచి హైప్ వచ్చింది. సీనియర్ నటుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ లిస్ట్ కావడంతో ఆయన హోస్టింగ్ ఎలా చేస్తారని ఆసక్తిగా చూశారు. అయితే ప్రోమో వచ్చేసింది కానీ శివాజీ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. గతంలో బిగ్ బాస్ బాస్ హోస్ట్ చేసిన అర్జున్, గీతూ రాయల్, హర్యానా, రాహుల్, సిప్లిగంజ్ వాళ్ళే బెటర్ అన్నట్టుగా సప్పగా సాగింది. బిగ్ బాస్ బాస్ హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గేమ్ ని గట్టిగా ఫాలో అయితేనే బజ్ లో ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్ తో చెడుగుడు ఆడుకోవచ్చు. గత సీజన్ లో అంబాటి అర్జున్ ఇదే చేశాడు. గేమ్ ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ జనాల్లో ఏవైతే సందేహాలు ఉండేవో వాటిని సూటిగా సుత్తి లేకుండా కొట్టినట్టుగా అడిగేవాడు. అయితే శివాజీ బిగ్ బాస్ బాస్ హోస్ట్ అనేసరికి అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ షష్ఠీ వర్మ బస్ ఇంటర్వ్యూ చూస్తే అబ్బే పల్సలేదు అన్నట్టుగానే ఉంది. రోస్టింగ్ కాదు కదా, ప్రశ్నలు కూడా సప్పగా సాగినట్టే ఉన్నాయి. రివర్స్ లో షష్ఠీ శివాజీనే రోస్ట్ చేసినట్టుగా ఉంది. నిజానికి వేరే వాళ్ళైతే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ పై ఇంత అంచనాలు ఉండేవి కాదు, ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ శివాజీ హోస్ట్ చేయడంతో బస్ ఇంటర్వ్యూ పై అంచనాలు పెరిగాయి. అయితే ఆయన హోస్టింగ్ తో మాత్రం తుస్సుమనిపించారు. బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అనేది కేవలం బిగ్ బాస్ టీం మాత్రమే ఇచ్చిన ప్రశ్నలే కాకుండా హోస్ట్ వేసే వాళ్ళు సొంతంగా కూడా అడగవచ్చు. గత సీజన్ లో అదే అయ్యింది. బట్ అలా చెయ్యాలంటే అన్ని ఎపిసోడ్ ని చూడాలి. 24 గంటలు షో ఫాలో కాకపోయినా కూడా అసలు ఏం జరుగుతుందనే అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకు వెంటనే కౌంటర్ పడుతుంది. ఇప్పుడు శివాజీ ఉన్న బిజీ షెడ్యూల్ లో బస్ ఇంటర్వ్యూ కోసం అంత టైం కేటాయించడం కష్టం కాబట్టి బిగ్ బాస్ టీం ఏదైనా ప్రశ్నలు వేయడంతో అవే వేసి వెళ్లిపోవడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. వీకెండ్ లో నాగార్జున వచ్చి ఎలాగైతే టక్ బ్యాగ్ లో బిగ్ బాస్ టీం అడిగినట్టుగా అడిగి వెళ్ళిపోతున్నారో బస్ ఇంటర్వ్యూలోని శివాజీ అదే పాత్రను పోషించడం వల్ల బస్ ఇంటర్వ్యూలోకి కావాల్సిన కిక్ అయితే కనిపించడం లేదు. ఎపిసోడ్ కూడా చప్పగా సాగింది.